Daily. Taste the Daily. పదవీ విరమణ జరిగి 2 ఏళ్లైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావడం లేదు. పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదు. చివరికి హెల్త్ స్కీమ్ కూడా సక్రమంగా అమలు చేయడం లేదు అంటున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. తమవి గొంతెమ్మ కోరికలేం కాదు అంటున్నారు. హామీల అమలు మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జంగ్ సైరన్ మోగించారు ప్రభుత్వ ఉద్యోగులంతా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. హామీల అమలు కోసం కార్యాచరణ ప్రకటించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదని, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఉద్యోగులు వాపోయారు. పదవీ విరమణ చేసిన వారికి సర్దుబాటు బిల్లులు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ స్కీమ్ కూడా సక్రమంగా అమలు కావడం లేదంటూ ఉద్యోగులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలు వేస్తామని చెప్పి టైం పాస్ చేస్తుందని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లో పాత పెన్షన్ సాధన సదస్సు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. అక్టోబర్ 12వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న 5 డిఏలు చెల్లించాలని, నెలకు 700 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు, పీఆర్సీ అమలు, జీవో 317 బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఎస్ఎస్ఏ ఉద్యోగుల వేతన సమస్య పరిష్కరించాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జంగ్ సైరన్ మోగించింది. రిటైర్డ్ అయినాక 2 సంవత్సరాలైన వాళ్ళ పెండింగ్ బిల్ రాకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎలా ఉద్యోగులు ఉన్నారు. మరి పీఆర్సీ అయితే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రిపోర్ట్ అయితే లేదు. గత ప్రభుత్వం 5% ఐఆర్ ఇచ్చింది. మరి దాన్ని రివ్యూ చేసే బాధ్యత తీసుకునే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి. మేము చెప్తున్నాం, గవర్నమెంట్ ప్రభుత్వానికి చెప్తున్నాం, మా గొంతమ్మ కోరికలు కావు, నెరవేరని డిమాండ్ అయితే కావు. ఇక్కడి నుంచే సైరన్ వేస్తున్నాం, జంగు సైరన్ వేస్తున్నాం. ఇటు ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించింది. 12వ వేతనం సంఘం పీఆర్సీ కమిషన్ చైర్మన్ ను వెంటనే నియమించాలని, మధ్యంతర వృత్తి ఐఆర్ తక్షణమే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 3 డిఎల్లో 2 వెంటనే ఇవ్వాలని పలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. అదేవిధంగా 11వ పీఆర్సీ డిఏ బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఉందో పే స్లిప్ లో పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక సమస్యలని పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సిఎస్ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. హామీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పడితే ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వినతులతో సరిపెట్టారు. ఉద్యోగుల బకాయిలను వెంటనే, ఐఆర్ను వెంటనే, ఐఆర్ను వెంటనే, 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే, 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే.